ఈరోజు మనం అటుకులు ఒగ్గాని చేసుకున్నాము. అటుకులు నీళ్ళలో నానబెట్టుకున్నాము. బాగా ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలా. ఇట్లా ఒక 2 సార్లు కడుక్కోవాలా. ఒక 5 నిమిషాలు నానబెట్టుకుంటే చాలు. అటుకుల్లోకి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమోటా, కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర ఆవాలు వేద్దాం. దాంట్లోకి వేసే ఐటమ్స్ ఇవన్నీ జీలకర్ర ఆవాలు ఇవన్నీ ఇట్లా స్టైనర్లు వేసుకున్నాము. దీంట్లో వేసుకుంటే నీళ్ళల్లో ఉడిచిపోతే తాలింపు పెట్టుకున్నాం. వేసుకున్న తర్వాత బాగా నీళ్ళు ఉడిచిపోతాయి కదా. స్టవ్ వెలిగించుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము, తగినంత ఆయిల్. ఇప్పుడు ఆయిల్ కాగింది, జీలకర్ర ఆవాలు వేసుకున్నాము. జీలకర్ర ఆవాలు ఎర్రగంటున్నాం. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నాం. కొంచెం పసుపు వేసుకున్నాము, తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకున్నాము. తగినంత అప్పుడు కూడా చెప్పిన పప్ప నూనెలే ఇట్లా అటుకులు వేసుకొని తాలింపు అయింది వేసుకొని కలుపుకున్నాం. బాగా కలిసేటట్లా కలుపుకోవాలి. దీంట్లో ఒక అర్ధం నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ ఒక కలిపినాక కలుపుకోవాలా. తర్వాత పైన కొంచెం పైన ఎదిరిద్దాం. కొంచెం బట్టి గాజు కప్పుల కొత్తిమీర కప్పుకోవాలా. అందులోనే ఉండేది. అటుకులు కానీ చేసే విధానం అయిపోయింది. ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ వేసుకోండి. అటుకులు ఒగ్గాని చేసే విధానం అయిపోయింది. మీకు అటుకులు ఒగ్గాని నచ్చినట్లయితే లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ఫాలో అవ్వండి.